మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. పక్కన ఒక సున్నా పెట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పుడు దయచేసి అంగన్వాడీలు గమనించాలి. ఇక్కడ మీకు ధర్నాకు మాత్రం పర్మిషన్ ఇచ్చాం. దయచేసి కేసులకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చేయొద్దు. దయచేసి అర్థం చేసుకున్నామా, మీరు ధర్నాకు వచ్చారు, ధర్నా చేసుకుని మేము ఇది చేస్తే మీ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరు వస్తే వాళ్ళ చేత మేము రిప్రజెంటేషన్ ఇప్పించడానికి రెడీగా ఉన్నాం. మేము ఇచ్చింది ఓన్లీ మీకు ధర్నాకు పర్మిషన్ ఇచ్చాం. మీ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పించగలం. అంతేగాని ఇలా రోడ్ల మీద కూర్చుని దయచేసి చట్టాన్ని చేతిలో తీసుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం. మరి అమ్మదేగా దయచేసి అర్థం చేసుకోండి. అమ్మదేగా దయచేసి అర్థం చేసుకోండి. అమ్మ మీరు వస్తే 10 మంది రండి, మేము పంపిస్తాం. ఓకేనా? ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేదోడికి ఆయన సంఘ కిందకే వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడండి ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళినా డబ్బు కొట్టాల్సిందే కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఈ సంఘాన్ని చీలుస్తాను, నాది బాధ్యత అని చెప్పి మొదలు పెట్టుకోవచ్చు. అవునా? ఆ ఒక్కల్ని ఎతికి గ్యాలం వేసి గొడవేసి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు యూనియన్ లోకి తీసుకురామంటున్నావు. నువ్వు పదవిచ్చేవాడికి సంవత్సరాల నుంచి ఎర్రజెండా నీడతో ఈ రోజున ఎవరు వచ్చినా, ప్రతి వార్డు మెంబర్ వచ్చినా, ప్రతి సర్పంచ్ వచ్చినా, ప్రతి కౌన్సిలర్ వచ్చినా ఊపితే అంగన్వాడీ జోలికి వస్తే అడ్డ అంగన్వాడీ టీచర్ది. అలాంటి దీనిలో 42 రోజుల సమ్మెలో తీసుకెళ్తాను. నేను జనములు ఎక్కడైనా మీకు ఇబ్బందులు లేకుండా మాట్లాడతాము. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది లేకుండా చూస్తాము. చెప్తున్నాను. తర్వాత మీరు ఇంక వేరే డిమాండ్స్ చెప్పారు. అవి ఏమైతే అవి కూడా కొంతమందికి మేము లబ్ధిదారులు ఇస్తాము. ఆ ఫోన్లు బట్టల దగ్గర ఉంటుంది. వాడు తెలిసి తెలియక ఉండినట్టే అది మా తప్ప సార్. దానికి షోకాస్ నోటీసులు ఏంటంటే భద్రత ఏదండి అసలు మహిళలు అయ్యండి చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు మమ్మల్ని మానసికంగా వేధిస్తుంది రెండే రెండు. అంగన్వాడీ కొడుకుల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా పిలుపు అన్ని కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా మచిలీపట్నంలో ఈరోజు ధర్నా చౌక్ లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రధానంగా
2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా అంగన్వాడీకి పెంచలేదు. అలాగే 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ₹1 కూడా పెంచలేదు. అధికంగా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనం అనేది లేదు. ఈ రోజున ₹11,500 అంగన్వాడీ వర్కరు ఎలా బతకాలని మేము ప్రశ్నిస్తున్నాము. 42 రోజుల చారిత్రాత్మక సమ్మెలో కూటమి ప్రభుత్వం మేము ఉన్నామని మాకు భరోసా ఇచ్చింది. ఈ రోజున వేతనం అనేది మా దగ్గర లేవని అనేది చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రధాన డిమాండ్ అంగన్వాడీకి వేతనాలు పెంచాలని ఉందో, అలాగే ఈ రోజు కృష్ణా జిల్లాలో బిఎల్ఓ డ్యూటీలు వేసి అదనపు వరకు గురవుతున్నాము. సార్ అని ఒక పేరు పెట్టి మరి ఉన్న విధులను అంగన్వాడీ వర్కర్స్ జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున కలెక్టర్ ముట్టడి కార్యాలయానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, బిఎల్ఓ